ఈ దినం పరిశుద్ధ దినం. ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ పునరుద్ధాన దినం. ఆయన మరణాన్ని తలపోసుకుంటూ సమస్త మానవాళికి మరణము లేకుండా చేశారని, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దినం ఆదివారము పెందలకాడే ఆ స్త్రీలు లేచి ప్రభు అయిన యేసును సమాధిలో ఎదుగడానికి వెళ్తే అక్కడున్న దేవదూతలు ఏం చెప్తాయి? ఆయన లేచి ఉన్నాడు, ఆయన మరణాన్ని జయించిన దినం, మరణ పునరుద్ధాన దినం. మరణంలో ఆయన మరణానికి వెలకట్టలేని మరణ పునరుద్ధాన దినం. ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి మరణించవలసిందే. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించటానికే జన్మించాడు. అలాగే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి పుట్టినవాడు మరణించవలసిందే. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, మరణించి సమాధి చేయబడి మా సమాధుల నుండి మరణ పునరుద్ధానుడై తన శిష్యులకు కనిపించాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ దోవలో పోతుంటే వాళ్ళతో మాట్లాడుతూ పోతూ ఉంటాడు. అప్పుడు ఆయన వాళ్ళకి వాక్యం అయితే చూపిగానే వాళ్ళు ఆశ్చర్యపోయి చూసేకి ఆయన అక్కడి నుంచి మాయమవుతాడు. అంటే ఆయన మరణించటంతో ఆగిపోవాల, మరణ పునరుద్ధానుడై మరణాన్ని జయించి మనకున్న మరణాన్ని ఆయన తప్పించిన మరణ పునరుద్ధాన దినము కనుక మరణ పునరుద్ధానాన్ని తలంచుకుంటూ ఆయన చేసిన బలియాగాన్ని తలపోసుకుంటూ ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించే దినం. ఈ ఒక్కరోజు మాత్రమే మనం ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తున్నాము తండ్రి అంటాం. మిగతా సందర్భాల్లో స్తోత్రాలు చెల్లిస్తాం, మిగతా సందర్భాల్లో విజ్ఞాపనలు ప్రార్థన చేస్తాం. కానీ ఈ ఒక్క దినం మాత్రమే స్తుతించి ఆరాధిస్తున్నాము తండ్రి అని పలుకుతున్నాం. ఇది ఆరాధన దినానికి ఆయన బలియాగాన్ని తలంచుకుందాం. సరే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుకుందాం. ఈ వచనాలు చదువుకొని వాక్య ప్రకారం ఆయన్ని ఆత్మతో సత్యంతో వాక్యపూర్వకంగా ఆరాధన చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. పాపమును తీసివేయటము అసాధ్యము. ఎప్పుడు? ధర్మశాస్త్ర గ్రంథంలో పాప ప్రాయశ్చిత్తం నిమిత్తము, పాప పరిహార నిమిత్తము రక్త ప్రోక్షణ జరగవలసి ఉన్నది. ప్రాణము అర్పించాలి. ఆ పాపం అనే మురికిని శుద్ధి చేయటానికి బలిపీఠం మీద రక్తాన్ని ఆ హోమం మీద ఇస్తే ఆ రక్తము ఆ అగ్నిగంధకం లేకది కాలి ఆ రక్తము ఇంపైనదిగా దేవుడు అంగీకరిస్తే ఆ పాపముకు పరిహారము జరగాలని ధర్మశాస్త్రంలో ఉన్నది. అయితే ఆ ఎడ్ల యొక్కయు కోళ్ళ యొక్కయు ఇక్కడిదే ఉంది 4వ వచనంలో. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. పాపము తీసివేయటానికి రక్త ప్రోక్షణ జరగవలను. అయితే అది ఎడ్ల యొక్కయు అంటే పశువుల యొక్క రక్తము ద్వారా పాపము తీసివేయట అసాధ్యము అంటూ, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు
ఎలాగూ చెప్పుచున్నాడు. ఏమంది? బలియు అర్పణను నీవు కోరలేదు కానీ నాకు ఒక సేవ్యం అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలు నీకు ఇష్టమైనవి కావు. ఏమంటే ఆయనకి ఇష్టమైనవి కాదు. పాప పరిహార నిమిత్తము జరగవలసిన బలిలు ఆయనకి ఇష్టము కాదు. ఎడ్ల యొక్కయు రక్తము, ఎడ్లను పశువులను బలించుట, బలి అర్పణ నచ్చుట ఆయనకి ఇష్టమైనది కాదు. ఆయనకి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన్ని ప్రేమించుట, ఆయన ఆరాధించుట ఆయనకి ఇష్టమై ఉన్నది. అంటే ఏ పడితే వాటిని బలించి వీటి ద్వారా పాప పరిహార నిమిత్తం అయిందనుకున్నారేమో, వాటి ద్వారా పాపము పోవుట అసాధ్యము. అందుకే మత్తయి సువార్త 20వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. 28లో ఉంది ఒక మాట చూద్దామా. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చినని చెప్పెను. ఎడ్ల యొక్కయు కోళ్ళ యొక్కయు పశువుల యొక్క రక్తము ద్వారా పాపము పోవుట అసాధ్యము కనుక అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పెను. ప్రతి వ్యక్తి యొక్క పాపము ప్రాయశ్చిత్తం అవ్వాలంటే బలులు అర్పించటము కాదు అని ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా, అనేకుల ప్రతిగా. ఈ లోకంలో పాపము ద్వారా వచ్చే జీతము మరణము ఎవరికైతే ఉన్నదో ఆ మరణానికి ఛాయలో ఉన్నవారు, అందుకే ప్రతిగా వారందరికీ విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాడు. ఆయన ఒక జంతువును, ఒక పశువును, ఎడ్లను, కోళ్లను, మేకలను బలించడం ద్వారా సంపూర్ణమైన పాప క్షమాపణ, పాప విమోచన లేదని ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధ దేవదూతలచే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి చూస్తే ఆ సెరూపులే, ఆ మహాదేవదూతలే ఆయన ముఖాన్ని చూడలేక 2 కళ్ళతో వాటి ముఖాన్ని కప్పుకున్నాయి. 2 రెక్కలు, అంటే 2 రెక్కలు తన ముఖాన్ని కప్పుకున్నాయి. 2 రెక్కలు ఆయన వాటి కాళ్ళకు కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని అవి స్తుతిస్తూ కీర్తి గానాలు చేస్తుంటే ఆ ప్రాంతమంతా, ఆ గృహముల యొక్క ఆ కమ్మెలు కదులుతున్నాయి కంఠస్వరాలకు, అవి స్తుతులు అర్పిస్తున్నాయి దేవుణ్ణి. అలాంటి పరిశుద్ధుడైన దేవుడు మనందరి పాప విమోచన కొరకు ప్రతిగా క్రయధనముగా ప్రాణమిచ్చుటకు ఆయన ఈ లోకముకు వచ్చాడు. ఏ ఎడ్లు పశువులతో పాప విమోచన జరగదని, అసాధ్యమని ఆయన ప్రాణము పెట్టి, ఒక వదకుదేబడిన గొర్రె వలె, వదకదేబడిన గొర్రెను ఏ విధంగా అయితే వధించబడే విధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రాణము పెట్టుటకు ఈ లోకముకు వచ్చాడు. మన ప్రాణమును ఆ పాతాళంలో అగ్నిగుండంలో మనం పడిపోవటగా ఆయన ఇష్టపడక మనల్ని విడుదల చేయుట కొరకు, విమోచించుట కొరకు అనేకుల ప్రతిగా ఏముంది, విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు
వచ్చినని చెప్పిన ఆయనే చెబుతున్నాడు, నేను మీకోసం మీ ప్రాణం పెట్టు కొరకు వచ్చానని. ఆ జంతువులు ప్రాణము తీయట ద్వారా సంపూర్ణమైన సిద్ధి లేదని, సమాప్తమాయను, ఆయన సిలువలో మరణించే సమయంలో సంపూర్ణంగా సమాప్తమైనను, సమానార్థమైనదని ఆయన సిలువలో ప్రాణం విడిచాడు. మన పాపముల నిమిత్తము మనకు ప్రాణము విడవలసి ఉండగా, మనము మరణించవలసి ఉండగా, మనకి బదులుగా మన తరపున, మనమైతే అగ్నిగుండములో అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్యము అగ్నిలో అల్లాడుచు ఉండాల్సిన స్థితి మనదై ఉండగా, ఆ స్థితి నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం విడుదల చేయుటకు ఆ పరలోకము నుండి భూమికి భూలోకానికి కన్య గర్భమున దిగివచ్చి 33.5 సంవత్సరాల యవ్వన వయసులో యుక్త కాలమైన భక్తిహీనులమైన మన పాపులమైన అపవిత్రమైన మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రాణమిచ్చుటకు వచ్చాడు, ప్రాణమిచ్చాడు, మరణించాడు కలవరి శిలువలో. మత్తయి సువార్త 26వ అధ్యాయం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం. చాలు, ఇది నా రక్తము. ఈ పాత్రలో ఉన్నది ఇది ఆయన రక్తము. అనేకుల పాప విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు. ఆయన కల్వరిశిలో కాచబడిన రక్తము ఈ పాత్రలో ఉన్నదని ఆయన మనకు సెలవిస్తూ, ఇది ఆయన రక్తము. ఆఖరి బొట్టు వరకు ఆయన రక్తశిత్రుడై రక్తం ముద్దగా మార్చబడ్డాడు. మాంసం ముద్దగా, రక్తం ముద్దగా మార్చబడి సిలువలో సతమతం అవుతున్నాడు, సిలువలో అల్లాడుతూ ఉన్నాడు. ఇది ఆయన రక్తము. ఆయన మన కోసము కాచబడిన రక్తము. మన పాపము, మన అపవిత్రత అనే మురికి మరణానికి శుద్ధి చేయట కొరకు పరలోకం నుండి దిగివచ్చి ఆ పరిశుద్ధ రక్తం ద్వారా ఆయన అంగీకరించిన వారు, ఆయన నమ్మిన వారికి ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా పాప మురికిని శుద్ధి చేయబడింది, విమోచించబడింది. అందుకే ఏమన్నాడు, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. అది ఇంకా చిందించబడలేదు కాబట్టి చిందించబడుతున్నా. ఆయన మనందరి కోసం, ఆయన మన పాపముల కోసం ఆయన రక్తాన్ని చిందించాడు. మన పాపముల కొరకు ఆయన ప్రాణము పెట్టాడంటే ప్రాణానికి ప్రయత్నమైన రక్తము ఆయన మన కోసము ఆఖరి బొట్టు వరకు సిలువలో కాచాడు, తన ప్రాణాన్ని విడిచాడు. ఆ రక్తం ఇది అని ఆయన ఆ సమయంలో గుర్తు చేస్తున్నాడు. ఆయన కల్వరి సిలువలో తలకి ముళ్ళకేయటమే అల్లి దాన్ని తలకు అద్దినప్పుడు ఆయన ముఖము చూడనల్లవారుగా రక్తమంతా ముఖంతో చూడలేక భయంకరమైన స్థితిలో ఉంటే చూడలేకపోయారు. ఆయన అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తూ కొరడాలతో కొడుతూ ఒక మాను దగ్గర నుంచోబెట్టి ఆయన బంధించి కొరడాలతో కొడుతుంటే ఆయన మాను దగ్గర నుంచుంటే ఆ మాను చుట్టూ రక్తమే. ఆయన పాప భారం అనే సిలువను భుజాన పెట్టుకొని నడుస్తూ ఉంటే, ఆయన మార్గములు నడుస్తూ ఉంటే ఆయన పాదాలు అన్నీ రక్తపు ముద్రలే. ఆయన సిలువను మోయలాక ఒరిగితే ఆ ఒరిగిన దృశ్యంలో అక్కడ మనకు కనిపించేది ఆయన రక్తమే. ఆయన రక్తము మన పాప మురికి మనని శుద్ధి చేయడం, ఒక పరిశుద్ధ రక్తాన్ని కాచాడు. అదే ఆయన ఆ సిలువలో మరణించాడు, సమాధి చేయబడి 3వ దినం మన మృత్యు జేడ లేచి ఆయన ఆ సిలువలోనే 3 రోజులు అక్కడే ఉంటే, ఆయన 3 రోజులు అక్కడే ఉంటే ఆ సిలువలోని వేలాడదేబడి ఉంటే, అయితే చీకటబడేలాగా తీసివేయాలి. ఒకవేళ ఆయన అక్కడే ఉంటే ఆయన చూడటానికి సిలువ దగ్గరికి వెళ్తుంటే ఆయన ప్రతి అడుగు ఇలా కనిపిస్తూ ఉండేది. రక్తము నేల మీద పడగానే అంతటితోటి ఆగిపోదు. ఆ రక్తము చాలా రోజులు ఆ నేలలోనే కనిపిస్తూ ఉంటుంది, ఒక మరకలాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ 3 రోజుల తర్వాత ఆ మార్గంలో పోయే వాళ్ళందరికీ ఆయన పాదాలు, పాదాలు కనిపించేవేమో, అడుగులు కనిపించేవేమో.
ఆయన ఒరిగిన కాడ ఆ రక్తము మడుగు కారిపోయే రక్తము ధారలు కారిన మార్గాలు చిందించబడి కనిపించాయి. ఆయన అంతగా ఆ రక్తాన్ని ఆయన కోసం ఏమి ఉంచుకున్న తన ప్రాణాన్ని పోయేంత వరకు ఆయన మన కోసం ఆయన రక్తాన్ని కాచాడు. ఇది ఆయన రక్తం అని విశ్వసించి ఆయన పాత్రలో చేయాలి. ఇది ఆయన శరీరం అని విశ్వసించి ఇది మన కోసం పరలోకముడు దిగి వచ్చిన జీవాహారం అని మనము ఆయన పాత్రలో చేయవేయాలి. ఆయన్ని మనం స్తుతించి ఆరాధించేటప్పుడు, స్తోత్రాలు చెల్లించేటప్పుడు కేవలం ఆయన శిలువ నామస్మరణలోనే ఉండాలి, శిలువ ధ్యానంలోనే ఉండాలి. శిలువలో ఆయన కొడాలతో కొట్టబడుతున్న ప్రతి దెబ్బ శబ్దం మనకి హృదయానికి తాకాలి, మన చెవికి మన హృదయానికి ఆ స్పర్శ కనిపించాలి. ఆ కలవరిశిలో ఆయన కాచబడిన ఆఖరి బొట్టు వరకు రక్తం ఉన్న చూసారా, ఆ బొట్టు కింద పడినప్పుడు ఒక చిన్న శబ్దం వచ్చింది. ఎంతో దూరం నుంచి శిలువ మీద నుంచి పడుతున్నప్పుడు ఆ శబ్దము నీ హృదయానికి తాకాలి. అంత ఏకాగ్రతతో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని స్తుతించాలంటే అవి మనలో మన హృదయపూర్వకమైన అర్పణలో కనిపించాలి. ఆయన ఈ లోకంలో పరిచారము చేయించుకుంటాను, పరిచారము చేయుటకును అనేకులకు పాప విమోచన కొరకు క్రయధనముగా ప్రాణమిచ్చుటకు వచ్చాడు. ఆయన ప్రాణము పెట్టాడు మన కోసం. ఆయన మన కోసం ఆ కలవరిశిలో ఎంత వేదన అనుభవించాడో. కొడాలు ఒకవైపు అవమానకరమైన మాటలు, ఒకరు దూషిస్తున్నారు, ఒకరు ముఖం మీద ఉమ్మి వేస్తున్నారు, ఒకరు పిడిగుద్దులు గుద్దుతున్నారు, ఒకరు కర్రతో చరుస్తున్నారు. ఎంత వేదన అనుభవిస్తున్నాడో. ఆ కల్వరిశిలో ఎంతగా వేదన అనుభవించాడో. బలి అనగా ఒక వదకదేబడిన గొర్రెను, ఆ పశువును తెచ్చి ఆ బలిపీఠం మీద పెట్టి శిరశ్ఛేదనం అంటే తలని శరీరానికి వేరు చేసి పక్కన పడేస్తారు. ఆ జంతువు ఏదైనా చనిపోయింది, అయిపోయింది, బలి అయిపోయింది. కానీ ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అలా ప్రాణమించలా. ఆయన బ్రతికుండగానే ప్రాణం ఉండగానే ఒక పక్క కొడాల దెబ్బలు ఆయన్ని, ఒక పక్క పాప భారమైన సిలువను ఆయన పోస్తూ ఎంత వేదన అనుభవించాడో. నరక యాతన మనము అగ్నిగుండములో అనుభవించవలసిన, మనం నిత్యము నరకములో అంటే మరణించకుండా నరకములో ఎలాగో అగ్నిలో అల్లాడుతూ ఉంటామో అంతకన్నా ఘోరమైన సిలువను ఆయన మన కోసం ప్రాణం పెట్ట కోసం మన కోసం ఆ సిలువలో భరించాడు. ఒక్కసారిగా ఖండన చేసి బలి అర్పణ అయిపోయింది అనుకున్నా, ఆయన ఒక్కసారే మన కోసం మరణించాడు. ఆయన ఒక్కడగా మన కోసం మరణించాడు. ఆ ప్రభువును మనము తలంచుకోవటమే ఆయన స్తుతించటం, ఆరాధించటం. ఆయన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీన్ని చేయనప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని అన్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకునే స్తుతించి ఆరాధించే దినం ఆయన మరణపునరుద్ధాన దినం. మరణాన్ని జయించి మరణపునరుద్ధానుడై పరలోకమునకు ఆరోహణపై మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన ప్రాణము పెట్టాడు మన కోసం. మనము మరణించవలసి ఉండగా మనకు బదులుగా ఆయన మరణించి ఆ కల్వరిశిలో మరణించి సమాధి చేయబడి మూడవ నాడు మృత్యుంజయుడై పరలోకమునకు ఆరోహణపై తండ్రి కుడి పార్శ్వ నుండి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, మన కోసం పరలోకంలో స్థలము సిద్ధపరుస్తున్నాడు. అయితే ఆయన అయితే అంతా చేసాడు, అయిపోయింది. కానీ మనల్ని కోరుతున్నది ఏం కోరుతున్నాడు? ఆయన బలి కోరటల్లా ఏం కోరుతున్నాడు? విరిగి నలిగిన మనస్సే నాకిష్టము, నలిగిన హృదయమే నాకిష్టము. ఆయన కోరుతున్నది నీ హృదయపూర్వక అర్పణలు, నిన్ను నీవుగా ఆయనకి సమర్పించుకోవటమే. నిన్నుగా దేవుని కోసం ఏమి నీ హృదయాన్ని అర్పించాలి. నేను పరిశుద్ధుడు గనుక మీరు పరిశుద్ధులై ఉండండి. అలాంటి పరిశుద్ధులుగా ఆయన సన్నిధికి రావటమే ఆయన కోరుతున్న. విరిగి నలిగిన మనస్సుతో గత జీవితాన్ని తీసివేసి నూతన హృదయంతో, పరిశుద్ధమైన హృదయంతో. హేబేలు అయితే మరణించాడు, కానీ ఆయన రక్తము ఆయన ఘోష దేవుని
విన్నవాడుగా ఉన్నాడు. ఆయనతో హృదయముతో ఆరాధిస్తే ఆయన ఈ సమయంలో ఇక్కడ ఆసీనుడయ్యుండి ఆయన నువ్వు హృదయపూర్వకంగా ఇచ్చే అర్పణలు అంగీకరించడానికి సిద్ధముగా ఉన్నాడు. అలాంటి అర్పణలు ఆయన కోరుతున్నాడు. అలాంటి అర్పణలు నీ హృదయపూర్వకమైన వాక్యపరమైన సిద్ధపాటు కలిగిన పరిశుద్ధమైన పవిత్రమైన కలంకము కల్మషము లేని విధమైన హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు మనల్ని కూడా పరిశుద్ధంగా ఉన్న కనుక ఇది ఆయన రక్తము, ఇది ఆయన శరీరం అని మనం వివేచించాలి, జ్ఞానం కలిగి ఉండాలి. ఇది లోకంలో వచ్చినది, తయారు చేసినది అనుకోకుండా ఇది ఆయన శరీరము. పితరులు పరలోకం నుండి వచ్చిన మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఇది నిత్య జీవమునిచ్చేది, జీవాహారము, నేనే జీవాహారము అంటున్నాడు. ఇది పరలోకం నుండి వచ్చిన జీవజలం, ఇది ఆయన రక్తం. మన పాపం మురికిని శుద్ధి చేయడం కాచబడిన ఆయన రక్తం అని విశ్వసించి దాంట్లో పాత్రలో చేయవాలి. ఆయన జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన శిలువను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన కోసం ఎలాంటి స్థితిలో నుంచి ఏ స్థితిలోకి దిగి వచ్చాడో, ఆయన పరిశుద్ధుడైన దేవుడు పాపుల స్వరూపాన్ని ధరించుకొని కురీపిగా మార్చబడ్డ ఆయన్ని మనం ఆరాధించాలి. ఆయన అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవాతి దేవుడయ్యండి మన కోసం చిల్ల పింకువలే మార్చబడ్డాడు. అతి సుందరుడు అతి కాంక్షుడు 10,000 గుర్తింపదగిన దేవాతి దేవుడయ్యండి చూడనల్లవారిగా మార్చబడ్డాడు. ఎంత తగ్గించుకున్నాడు, తానుగా అప్పగించుకున్నాడు మన కోసం అని గుర్తెరిగి ఇది ఆయన శరీరం, ఇది ఆయన రక్తము, మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం ప్రాణానికి క్రయధనముగా రక్తమును కాచాడు. ఆ రక్తము ఈ పాత్రలోనిది ద్రాక్షారసముగా ఉన్నదని విశ్వసించి ఇది ఆయన శరీరము, ముళ్ళ కిరీటము కొడాల దెబ్బలు, అది ఆయన శరీరం మన కోసం ఆయన అర్పించాడని, అది ఆయన శరీరం మన కోసం విరచబడినదని విశ్వసించి ఇది ఆయన శరీరం, ఇది ఆయన రక్తము, పరలోకమును దిగి వచ్చిన జీవాహారము జీవజలము విశ్వసించి వీటిని భుజించి వీటిని ఆహారంగా పానంగా పుచ్చుకుంట ద్వారా మనకు విడుదల విమోచన పరలోకములో స్థలం ఉందని విశ్వసించి ఆ పాత్రలో చేయవేలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆ విధమైన ఆలోచన జ్ఞానం కలిగి అలాంటి అనుభవం కలిగి ఇది వారం కూడిక కాబట్టి వారం వచ్చాం పాత్రలు చేయవేశామని కాకుండా ఇది ఆయన శరీరము, ఆయన మన కోసం ఎంతగానో శ్రమలు అనుభవించాడు, రక్తసిక్తుడయ్యాడు, ప్రాణం పెట్టాడు, మరణాన్ని జయించాడు, మరణపుడతాడు. ఆయన లేచి ఉన్న దినం కనుక ఆయన లేచాడు కనుక మనల్ని కూడా లేపుతాడు. ఆయన ఎందు ఉండవాడు, ఆయన మన ఎందు ఉంటాడు. తండ్రి ఏ విధంగా ఆయన లేపాడో మనల్ని కూడా ఆయన లేపుతాడని విశ్వసించి పాత్రలో చేయవేయాలని, ఇది పరిశుద్ధమైన ప్రభు యేసుక్రీస్తు వారి శరీరం అని రక్తం అని విశ్వసించి పాత్రలో చేయవేయాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా అవి రీతిగా ఆ పాత్రలో పాలు పంచాలని నమ్మి రక్షణ పొంది బాప్తీసం తీసుకొని సిద్ధ మనసు గలవారై వాక్యముతో సిద్ధ మనసు గలవారై పాత్రలో చేయవేయాలని ప్రభు మనతో మాట్లాడుతుండగా అలాంటి అనుభవం గలవారమే పాత్రలో పాల్గొనాలని ప్రభు నామన తెలియజేస్తున్నాం. దేవుడి వాక్యము దీవించి మనందరి హృదయాల్లో ఆత్మీయంగా బలపరిచి పాత్రలో చేయవేదునుగాక. ఆమేన్.